హలో అండి, నమస్తే. నేను ఈరోజు ఉప్మా చేస్తున్నాను, గోధుమ రవ్వ ఉప్మా. ఇలా చేసుకుంటే పొడి పొడిలాడుతా ఈ తిరుమత గింజలు కూడా కరకరమంటాయి. నేను చేసే విధానం ఒకసారి చేసుకొని చూడండి. ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది. మరుగుతున్నాయి, పొడి పొడి బాగా వచ్చింది. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, వేరుశెనగ గుళ్ళు వేసుకున్నాను. వేగుతున్నాయి. ఒక పక్కన నీళ్ళు పెట్టుకున్నాను. అయితే వేగిన తర్వాత కరివేపాకు వేసి వాటర్ కూడా మరుగుతున్నాయి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసుకుంటున్నాను. అవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా కొంచెం వేగిన తర్వాత రవ్వ వేసుకొని రవ్వ కూడా వేయించుకోవాలి. రవ్వ వేయించుకోవటం వల్ల టేస్ట్ వచ్చింది అనమాట ఉప్మాకి. ఇలా చేసుకొని చూడండి ఒక్కసారి. నేను చేసినట్టు మీకు చాలా బాగా నచ్చిద్ది. ఉప్మా ఎప్పుడు తిన్నాళ్ళు కూడా తింటారు. వేగిపోయినాయండి ఉల్లిపాయలు. రవ్వ వేసుకుంటున్నాను. రవ్వ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఒక నిమిషం బాగా టేస్ట్ ఉంటుంది ఉప్మా. రవ్వ కూడా వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత మరిగిన నీళ్ళు ఇందులో పోసేయాలి. పోసేసి సాల్ట్ వేసుకొని తిప్పుకుంటా ఉంటే ఉడుకుతుంది. కొంచెం లేట్ పట్టిద్ది, గోధుమ రవ్వ ఉప్మా కదా, కొంచెం లావు రవ్వ. ఇది లేట్ పట్టిద్ది, ఒక 5 నిమిషాలు పట్టిద్ది ఉడకడానికి. పప్పులు అవి కరకరలాడుతూ బాగుంటుంది, పొడి పొడిలాడుతూ ఉప్మా కూడా. ఉప్మా అంటే నాకు కూడా ఇష్టం ఉండదు, అయినా కూడా ఇలా చేస్తే తినాలనిపించిద్ది. కలుపుకుంటున్నాను. అయితే వాటికి కూడా బాగా రవ్వ ఫ్రై అయిందంటే కొంచెం ఎడంగా ఉండి పోసుకోండి, మరిగిన నీళ్ళు కాబట్టి మీద పడతాయి, టేస్ట్ వచ్చింది. రవ్వ కూడా వేగిన తర్వాత వాటర్ పోసుకోండి. ఉడికించుకుంటే 5 నిమిషాలు పడుతుంది. టేస్టీ ఉప్మా రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి చేసుకొని చూడండి, మళ్ళీ చెప్తారు నాకే. మీరే కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటనేది. ఎప్పుడో ఒకసారి, నెలకు ఒకసారి 2 సార్లు చేస్తాను నేను కూడా ఉప్మా. ఇలా చేస్తాను. వాటర్ పడినవి స్టవ్ మీద క్లీన్ చేస్తున్నాను. నాకైతే స్టవ్ నీట్గా ఉండాలి, లేకపోతే నచ్చదు వంట చేసేటప్పుడు. ఉడికిపోయింది, ఇంకంతే 2 నిమిషాలు. ఇంక తీసి స్టవ్ ఆపేసి కొంచెం ఆరేసరికి ఇంకా పొడి పొడిగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. నీరంతా ఎగిరిపోయేదాకా అలా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుంది. అదిగోండి ప్లేట్లో పెట్టేసుకున్నాను. రవ్వ తక్కువ, పప్పులు ఎక్కువ. ఇలా అయితే తింటుంటే బండి కింద పడి బాగుంటుంది. సరే అండి, బాయ్.